సో ఈరోజు మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ద పాయింటర్ ఫ్రమ్ జీరో పొజిషన్ ఇన్ యాన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏ ఫోర్స్ అనేది జీరో పొజిషన్ నుంచి పాయింటర్ అనేది కదలటానికి అవసరం అని అడుగుతున్నారు. సో ఏ ఫోర్స్ కావాలంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్. అసలు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు వోల్ట్ మీటరు, అమ్మీటరు, వాట్ మీటరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే పాయింటర్ అనేది ఆ డైల్ మీద కదిలి మనకు ఆ వాల్యూ అనేది చూపిస్తుంది. సో ఆ డిఫ్లెక్షన్ అనేది జరగడానికి మనకి ఏం కావాలి? డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది కావాలి. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కానీ, లేదా హీటింగ్ ఎఫెక్ట్ కానీ, లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ కానీ, సో లేదా ఇండక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో వాటి నుంచి మనకి డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది వస్తుందన్నమాట. సో కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. వెన్ దెర్ ఈజ్ నో ఇన్పుట్ సిగ్నల్ టు ద ఇన్స్ట్రుమెంట్, ద పాయింటర్ విల్ బీ ఎట్ ఇట్స్ జీరో పొజిషన్. ఒకవేళ మనం ఎటువంటి ఇన్పుట్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇన్స్ట్రుమెంట్స్కి పాయింటర్ ఎక్కడ ఉంటుందంట? జీరో పొజిషన్లో ఉంటుంది. టు డిఫ్లెక్ట్ ద పాయింటర్ ఫ్రమ్ ఇట్స్ జీరో పొజిషన్ ఏ ఫోర్స్ ఈజ్ నెసరీ విచ్ ఈజ్ నౌన్ యాజ్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్. సో ఆ పాయింటర్ని మనం కదిలించాలి అంటే, డిఫ్లెక్ట్ చేయాలి అంటే ఏమి ఇవ్వాలి? దానికి మనం ఒక ఫోర్స్ అనేది అవసరం. సో దాన్ని ఏమంటున్నాం మనం? డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద పొజిషన్ టు యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ గ్రావిటీ కంట్రోల్. సో గ్రావిటీ కంట్రోల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏ పొజిషన్లో ఉపయోగించాలి అంటున్నారు. గ్రావిటీ అంటే ఎటువైపు యాక్ట్ చేస్తూ ఉంటుంది? టువర్డ్స్ ఎర్త్, అంటే గ్రౌండ్ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది గ్రావిటీ అనేది. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా ఉపయోగించాలంటే వర్టికల్ పొజిషన్లో ఉపయోగించాలి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో గ్రావిటీ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఎలా ఉపయోగిస్తాం? ఓన్లీ వర్టికల్ పొజిషన్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్కేల్. సో ఇక్కడ ఒక స్కేల్ డయాగ్రామ్ ఇచ్చాం కదా, ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్లో చూడండి ఆ స్కేల్ అనేది ఎలా ఉంది? యూనిఫామ్గా అయితే లేదు. ఓకేనా, డివిజన్స్ అన్నీ ఒకే దగ్గర లేవు, లేదా ఈక్వల్గా లేవు. ఓకే, ఇది ఎలా ఉందంటే నాన్ లీనియర్ స్కేల్. డివిజన్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే లీనియర్ స్కేల్ కిందకు వస్తుంది. ఓకేనా, ఇది నాన్ లీనియర్ స్కేల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ద ఇన్కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ రీడింగ్. విచ్ ఎర్రర్ కాజ్డ్ బై ద ఇన్కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ రీడింగ్. సో ఇన్స్ట్రుమెంట్ రీడింగ్లో అంటే ఎర్రర్ వస్తుందంట. అది దేనివల్ల వస్తుంది? ఇక్కడ డివైస్ ఎర్రర్ వల్ల వస్తుంది. ఓకేనా, ఇన్కరెక్ట్ పొజిషన్లో పెట్టాము, ఇందాక గ్రావిటీ కంట్రోల్ చెప్పాము, అది వర్టికల్ పొజిషన్లో పెట్టాలన్నాము, లేదు హారిజాంటల్గా పెట్టాము, అప్పుడు అది రీడింగ్ తప్పు చూపిస్తుంది. ఓకేనా, సో ఇలా ఏ పొజిషన్లో పెట్టాలో దాని మీద ఆల్రెడీ ఇండికేట్ చేసి ఉంటుంది. ఓకేనా, కొన్నేమో టిల్ట్ యాంగిల్లో పెట్టచ్చు, కొన్నేమో హారిజాంటల్గా ఉపయోగించాలి, కొన్నేమో వర్టికల్గా ఉపయోగించాలి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి. సో ఏ పొజిషన్లో ఉపయోగించాలో ఆ పొజిషన్లో ఉపయోగించాలి. సో ఇన్కరెక్ట్ పొజిషన్లో పెడితే డివైస్ ఎర్రర్ అనేది వచ్చి మనకి రాంగ్ రీడింగ్స్ అనేవి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ 1 ohm అండ్ బిలో 1 ohm రెసిస్టెన్స్ వాల్యూ యాక్యురేట్లీ. సో మనం రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఓమ్ మీటర్ ఉపయోగిస్తాం, బాగానే ఉంది. అయితే ఇక్కడ 1 ohm లేదా అంతకంటే తక్కువ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే, అది కూడా అలా యాక్యురేట్గా అంటే ఖచ్చితత్వంతో కూడినట్టుగా మనం మెజర్ చేయాలంటే మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఏంటి? షంట్ టైప్ ఓమ్ మీటర్. ఓకేనా, ఓమ్ మీటర్ అనేది అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏముందో అది తెలుసుకోవాలి. ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ 1 ohm లేదా అంతకంటే తక్కువ అంటే లో వాల్యూ రెసిస్టెన్స్ని మెజర్ చేయాలంటున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే షంట్ టైప్ ఓమ్ మీటర్తో మనం 1 ohm లేదా అంతకంటే తక్కువ వాల్యూస్ని మనం మెజర్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద థర్డ్ టెర్మినల్ ప్రొవైడెడ్ ఇన్ ఏ అడ్వాన్స్డ్ మెగా ఓమ్ మీటర్. సో మెగా ఓమ్ మీటర్లో థర్డ్ టెర్మినల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసి ఉంటుందంట. పక్కన ఇమేజ్ ఇచ్చాను మీకు అర్థం అవడానికి. సో దీంట్లో థర్డ్ టెర్మినల్ ఉంది కదా, అది ఎందుకు ఉపయోగిస్తున్నారంటే టు గెట్ యాక్యురేట్ రీడింగ్ వితౌట్ ఆసిలేషన్స్. సో ఆసిలేషన్స్ అంటే ఏంటి? పాయింటర్ అనేది మనం మెజర్ చేసే వాల్యూ మీద కరెక్ట్గా వచ్చేసి చూపించాలి. సపోజ్ 10 ohms మెజర్ చేస్తున్నాము, సో అక్కడికి వచ్చేసరికి దాని మీదనే మెజర్ చేయాలి. లేదా 10 kilo ohms మెజర్ చేస్తున్నాము, సో అక్కడ వరకు వచ్చి 10 kilo ohms మీద ఆ పాయింటర్ అనేది సెటిల్ అవ్వాలి. అలా అవ్వకుండా కదులుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆసిలేట్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా, డాంపింగ్ సరిగ్గా చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది జనరల్గా ఇది. అయితే ఇక్కడ మనకి ఈ మెగా ఓమ్ మీటర్లో ఎందుకు ఉపయోగిస్తారు అంటే అది టు గెట్ యాక్యురేట్ రీడింగ్స్ వితౌట్ ఆసిలేషన్స్ ఏమి లేకుండా ఖచ్చితత్వంతో కూడిన ఆ రీడింగ్ అనేది మెజర్ చేయడానికి ఈ థర్డ్ టెర్మినల్ అనేది ఈ మెగా ఓమ్ మీటర్లో మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షంట్ రెసిస్టెన్స్ మెటీరియల్? సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాను కదా పక్కన. సో 7th క్వశ్చన్ అనమాట. 7th క్వశ్చన్కి పక్కన ఇమేజ్ ఉంది కదా, ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఏం టైప్ షంట్ రెసిస్టెన్స్ మెటీరియల్? ఈ మెటీరియల్ని దేంతో తయారు చేస్తారంటే మ్యాంగనిన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారంట. అంటే మనకి ఎక్కడైనా షంట్ రెసిస్టెన్స్ మెటీరియల్ ఏం వాడతారంటే మనం మ్యాంగనిన్ అనే ఆన్సర్ రాయొచ్చు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద మూవింగ్ కాయిల్ మీటర్ హ్యావింగ్ యూనిఫామ్ స్కేల్? సో యూనిఫామ్ స్కేల్ అనేది ఉందంట. ఒకసారి స్కేల్ చూడండి. 0 to 100 ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయి, 100 to 200 ఈక్వల్ డివిజన్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, అలాగే 300, 400, 500. సో దీంట్లో 500 volts వరకు మెజర్ చేయొచ్చు. ఇది ఒక వోల్ట్ మీటర్, ఓకేనా. అయితే దీంట్లో యూనిఫామ్ స్కేల్ ఉందంట. ఇది ఒక మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నారు. సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో యూనిఫామ్ స్కేల్ ఉంటుంది ఎందుకని అడుగుతున్నారు. ఎందుకంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఏదైతే మనం ఈ పాయింటర్ కదలటానికి ఉపయోగపడే టార్క్ ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్, అంటే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుందంట. సో అందుకని మనకి దీంట్లో యూనిఫామ్ స్కేల్ అనేది వస్తుంది. అంటే ఏంటి, కరెంటు పెరిగితే డిఫ్లెక్టింగ్ టార్క్ కూడా అంతే, కరెంట్ ఎంతైతే వాల్యూ పెరుగుతుందో అంతే కదులుతుంది అనమాట. సో కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంది కాబట్టి టార్క్ అనేది, సో స్కేల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎర్రర్ ఇఫ్ ద ఎనర్జీ మీటర్ డిస్క్ రొటేటింగ్ కంటిన్యూస్లీ ఆన్ నో లోడ్? సో ఎనర్జీ మీటర్ అంటే మన ఇళ్లలో ఉపయోగించే మీటర్ అన్నమాట. కరెంటు బిల్లు తీస్తారు కదా ఆ మీటర్. సో ఇప్పుడైతే డిజిటల్ మీటర్ ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు అయితే ఒక డిస్క్ ఉండేది, ఆ డిస్క్ తిరుగుతూ ఉండేది ఆ మీటర్లో. సో అయితే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఎర్రర్? సో ఎనర్జీ మీటర్లో ఒక ఎర్రర్ వస్తుందంట. ఏంటి ఆ ఎర్రర్? ఆ డిస్క్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉందంట. ఎక్కడ? నో లోడ్లో కూడా. అంటే మనం ఇంట్లో ఎటువంటి సప్లై ఉపయోగించకపోయినా కూడా, ఓకేనా, ఎటువంటి గీజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లా లైట్ కానీ ఏది ఆన్ చేయకపోయినా కూడా ఆ డిస్క్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉందంట. అంటే దాని అర్థం ఏంటంటే పవర్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు చూపిస్తుంది. సో అటువంటి ఎర్రర్ని ఏమంటారంటే క్రీపింగ్ ఎర్రర్ అంటారు, ఓకేనా. క్రీపింగ్ ఎర్రర్ అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రీపింగ్ ఎర్రర్ అంటారు. సో ఇక్కడ క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. క్రీపింగ్ ఈజ్ ద ఫినామినా ఇన్ విచ్ ద ఎనర్జీ మీటర్ స్టిల్ షోస్ సమ్ మినిమల్ ఎనర్జీ కన్జంప్షన్ వెన్ దెర్ ఈజ్ నో లోడ్ అటాచ్డ్ టు ద మీటర్. సో ఇందాక నేను చెప్పాను కదా, సో మీటర్ మీద ఎటువంటి లోడు కనెక్ట్ చేయకపోయినప్పటికీ మనం ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా ఆ డిస్క్ అనేది తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి సప్లైని మనం కనెక్ట్ చేయకపోయినప్పుడు, మనం ఎటువంటి లోడు కనెక్ట్ చేయనప్పుడు కూడా ఆ డిస్క్ అనేది తిరుగుతూ ఎనర్జీ మీటర్లో పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరిగేదానికి ఒక ఎర్రర్ కారణం. ఆ ఎర్రర్ పేరేంటి? క్రీపింగ్ ఎర్రర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ సిటీ ఇఫ్ ఇట్స్ సెకండరీ ఈజ్ కెప్ట్ ఓపెన్? సో సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, సిటీ పీటీ అనేవి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, వీటిని ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ సిటీ ఇఫ్ ఇట్స్ సెకండరీ ఈజ్ కెప్ట్ ఓపెన్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ అనేది మనం ఓపెన్ పెడితే, ఓపెన్ సర్క్యూట్లో ఉంచితే ఏమవుతుంది అంటున్నారు. ఏమవుద్ది? సిటీ సెకండరీ వైండింగ్ బర్న్స్ అవుట్. సో సిటీ సెకండరీ వైండింగ్ అంట కాలిపోతుంది. కారణం ఏంటి? ఇఫ్ వీ కీప్ సెకండరీ ఓపెన్, సిటీ విల్ ఫేస్ అన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆన్ సెకండరీ వైండింగ్. దిస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కెన్ పంక్చర్ అన్ ఇన్సులేషన్ ఆఫ్ సిటీ అండ్ కాజ్ బర్నింగ్ ఆఫ్ సిటీ. ఏమవుతుందంట? సెకండరీ సైడ్ సిటీ టెర్మినల్ ఓపెన్గా పెడితే ఏమవుతుంది? సెకండరీ సైడ్ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది కదా ట్రాన్స్ఫార్మర్లో. ఆ హై వోల్టేజ్ ఏం చేస్తుంది? సెకండరీ సైడ్ ఉన్న ఇన్సులేషన్ డ్యామేజ్ చేసేసి సిటీ బర్న్ అవ్వడానికి అవకాశం అవుతుంది అనమాట, కారణం అవుతుంది. ఓకేనా? అందుకని సెకండరీ సైడ్ సిటీ ఎప్పుడూ కూడా మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్తో కంపల్సరీ క్లోజ్ అయ్యి ఉండాలి. ఓకేనా?
సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్ కనెక్టెడ్ అక్రాస్ షంట్ టైప్ ఓమ్ మీటర్? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్ కనెక్టెడ్ అక్రాస్ షంట్ టైప్ ఓమ్ మీటర్? షంట్ టైప్ ఓమ్ మీటర్లో వేరియబుల్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసామంట అక్రాస్గా, అంటే ప్యారలల్ కనెక్ట్ చేసామంట. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే టు అడ్జస్ట్ ద పాయింటర్ టు జీరో అడ్జస్ట్మెంట్. మనం ఏదైనా మీటర్లో చూసినప్పుడు మనం కొన్నిసార్లు మీటర్ జీరో పొజిషన్కి రాదు పాయింటర్ అనేది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి వీలుగా మనము ఒక షంట్ రెసిస్టర్ని కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఏం చేస్తాం, అది జీరో అడ్జస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తాం అనమాట ఆ షంట్ రెసిస్టెన్స్ అనేది. సో అదొక వేరియబుల్ రెసిస్టర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కంట్రోల్ స్ప్రింగ్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్? సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కంట్రోల్ స్ప్రింగ్, ఇక్కడ మీకు పక్కన ఇమేజ్ ఇచ్చానమ్మా, దాంట్లో కంట్రోల్ స్ప్రింగ్ కనపడుతుంది చూడండి, 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. సో అది దేంతో తయారు చేస్తారని అడుగుతున్నారు. దేంతో తయారు చేస్తారంటే పాస్పర్ బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఓకేనా? పాస్పర్ బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్, పాస్పర్ బ్రాంజ్. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ దట్ ద సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ వర్క్స్? సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ అంటే ఏ ఎఫెక్ట్తో వర్క్ అవుతుంది? సో ఏదైనా మీటర్ వర్క్ అవ్వాలంటే మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కానీ, హీటింగ్ ఎఫెక్ట్ కానీ, కెమికల్ ఎఫెక్ట్ కానీ, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ కానీ అవసరం. ఓకేనా? అయితే ఇక్కడ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ అన్నారు. సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ అనేది మనం జనరల్గా ఉపయోగించేది ఇండక్షన్ ఎఫెక్ట్. సో ఇండక్షన్ ఎఫెక్ట్ ఉన్న ఎనర్జీ మీటర్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా? ఇండక్షన్ ఎఫెక్ట్. ఇందాక మనం డిస్క్ గురించి కూడా చెప్పాం కదా, డిస్క్ కంటిన్యూస్గా రొటేట్ అవుతుందని. సో ఇండక్షన్ ఎఫెక్ట్ అనేది ఉపయోగిస్తారు సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్లో. ఇండక్షన్ ఎఫెక్ట్ ఉపయోగించుకొని ఆ ఎనర్జీ మీటర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పొజిషన్ టు యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ స్ప్రింగ్ కంట్రోల్? సో ఇందాక గ్రావిటీ కంట్రోల్ గురించి మాట్లాడాం, ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ ఉందంట. సో స్ప్రింగ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏ పొజిషన్లో ఉపయోగించాలంటే ఏ పొజిషన్లో ఉపయోగించవచ్చు. ఎందుకంటే స్ప్రింగ్కి గ్రావిటీ అనేది ఇట్లాంటి ఏమీ ఎఫెక్ట్ చేయవు కాబట్టి స్ప్రింగ్ కంట్రోల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ని మనం ఎనీ పొజిషన్, ఏ పొజిషన్లో ఉపయోగించవచ్చు. అంటే హారిజాంటల్గా ఉపయోగించవచ్చు, వర్టికల్గా ఉపయోగించవచ్చు, ఇంక్లైన్డ్గా ఉపయోగించవచ్చు. సో ఏ పొజిషన్లో అయినా ఉపయోగించవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మీటర్? సో ఇక్కడ ఒక మీటర్ ఉంది, ఇది ఏ మీటర్ అని అడుగుతున్నారు. సో ఇది ఒక ఏంటిది వోల్ట్ మీటర్ అని కనపడుతుంది, దీంట్లో వి అని కనపడుతుంది కదా. సో వోల్ట్ మీటర్ అని కనపడుతుంది, కానీ దీంట్లో పైన టెర్మినల్స్ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా? 5 వాల్యూస్ని మెజర్ చేయొచ్చు వోల్టేజెస్ని. కాబట్టి ఇది ఒక డీసీ మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్. ఓకేనా? డీసీ మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్? సో ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటున్నారు. ఇందాకటి వరకు మనం చూసినవి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమేమి చెప్పాము మనం? వోల్ట్ మీటరు, అమ్మీటరు, అలాగే వాట్ మీటరు. సో ఇవి చెప్పాం. అయితే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నప్పుడు ఎనర్జీ మీటర్. ఓకేనా? ఎనర్జీ మీటర్ ఏం చేస్తుంది? మొత్తం మనకి ఇంటిగ్రేట్ చేసి వాల్యూ అనేది చూపిస్తుంది దాంట్లో. అంటే దాంట్లో మనం ఎంత కరెంట్ తీసుకున్నాము, ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, ఎంత టైం తీసుకున్నాం మొత్తం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది కాబట్టి, ఇంటిగ్రేట్ చేసి చూపిస్తుంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఎనర్జీ మీటర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ ద క్రీపింగ్ ఎర్రర్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్ ఎనర్జీ మీటర్? సో ఎనర్జీ మీటర్లో వచ్చే క్రీపింగ్ ఎర్రర్, ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏం చెప్పాము? ఎనర్జీ మీటర్లో డిస్క్ అనేది ఉంటుంది, అది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది సప్లై తీసుకోకపోయినా అని చెప్పాం. అయితే దాన్ని ఎలా మనం తగ్గించవచ్చు అంటున్నారు ఇక్కడ. ఓకేనా? ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే బై డ్రిల్లింగ్ 2 హోల్స్ డైనమికల్లీ ఆపోజిట్ ఆన్ ద డిస్క్. సో దాంట్లో ఉండే డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్లో మనం ఆపోజిట్గా 2 హోల్స్, ఓకేనా, ఆపోజిట్ సైడ్లో 2 హోల్స్ అనేవి చేస్తే ఆ డిస్క్ మీద ఈ క్రీపింగ్ ఎర్రర్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, వై ద స్కేల్ ఆఫ్ ద మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హ్యావింగ్ అన్ యూనిఫామ్ స్కేల్?
సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో అంట అన్యూనిఫామ్ స్కేల్, అంటే స్కేల్ అనేది యూనిఫామ్గా ఉండదంట. కారణం ఏంటి అంటే ఇందాక మనం మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో స్కేల్ అనేది యూనిఫామ్ అని చెప్పాం. ఇక్కడ మూవింగ్ ఐరన్ దాంట్లోనేమో అన్యూనిఫామ్ అంటున్నాం. కారణం ఏంటంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. సో ఇందాకేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అని ఉంది ఏది మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో. అదే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో అయితే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, ఓకే, కరెంట్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుందంట. అందుకనే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో స్కేల్ అనేది యూనిఫామ్గా ఉండదు. ఓకేనా, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, విచ్ సోర్స్ ఆఫ్ మెజరింగ్ ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి ఎర్రర్ అనేది వస్తుందంట. సో అది ఏం ఎర్రర్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్. ఓకేనా, ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్. మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్, విచ్ సోర్స్ ఆఫ్ మెజరింగ్ ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్ వస్తుంటే అది ఏం ఎర్రర్ అంటామంటే ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్ అంటాం అనమాట. ఓకే, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వాట్ మీటర్. సో ఇక్కడ ఒక వాట్ మీటర్ ఉంది ఇమేజీ. సో ఇది ఏ వాట్ మీటర్ అని అడుగుతున్నారు. ఇది ఏం వాట్ మీటర్ అంటే 2 ఎలిమెంట్ 3 ఫేజ్ వాట్ మీటర్. ఓకేనా, 2 ఎలిమెంట్ 3 ఫేజ్ వాట్ మీటర్. సో మీరు గమనించినట్టే L1 L2 L3 ఇన్పుట్ ఉన్నాయి, అలాగే UVW అనే అవుట్పుట్ ఉన్నాయి. సో 3 ఫేజెస్ ఉన్నాయి, అంటే ఇదేంటి 2 ఎలిమెంట్, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, 3 ఫేజ్ వాట్ మీటర్ ఇది. ఓకేనా, వాట్ మీటర్ దేనికి ఉపయోగిస్తాం మనం, పవర్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్, 2 ఎలిమెంట్ 3 ఫేజ్ వాట్ మీటర్. సో ఆ ఇమేజ్ చూసి ఆన్సర్ చేయండి దీన్ని. నెక్స్ట్ 21th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ విత్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది దేంట్లో ఉపయోగిస్తామంటున్నారు, ఏ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగిస్తామంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగిస్తాం ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది. అసలు ఈ డాంపింగ్ అనేది ఎందుకు, సో డాంపింగ్ అనేది ఎందుకంటే ఈ ఆసిలేషన్స్ వస్తాయి కదా, మనం మెజర్ చేసేటప్పుడు పాయింటర్ అనేది మనం మెజర్ చేస్తున్న వాల్యూకి కరెక్ట్గా వెళ్ళి సెటిల్ అవ్వదు డాంపింగ్ లేకపోతే. ఎప్పుడైతే మనం డాంపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ పాయింటర్ అనేది స్మూత్గా వెళ్ళి ఏదైతే మనం ఎంత క్వాంటిటీ అయితే మెజర్ చేస్తున్నామో ఆ వాల్యూని కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతుంది. సో డాంపింగ్ అనేది దానికి అవసరం. మనకి డాంపింగ్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, రెండోది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, మూడోది ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అని. సో ఇక్కడ మనం ఉపయోగించింది అయితే ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. ఓకేనా, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగించేది ఏంటి, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ వర్క్స్ విత్ న్యూట్రల్ కనెక్షన్. సో ఎనర్జీ మీటర్ అనేది న్యూట్రల్ కనెక్షన్తో పనిచేస్తుందంట. ఇది ఏ ఎనర్జీ మీటర్, సో సింగిల్ ఎలిమెంట్ ఎనర్జీ మీటర్. సో న్యూట్రల్ కనెక్షన్ ఉందంటే 3 ఫేజ్ వాటికి న్యూట్రల్ కనెక్షన్ ఉంటుంది, అలాగే సింగిల్ ఫేజ్ వాటికి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ వర్క్స్ విత్ న్యూట్రల్ కనెక్షన్, న్యూట్రల్ కనెక్షన్లో వర్క్ అయ్యేది ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఆప్షన్ ఏంటి, సింగిల్ ఫేజ్ సింగిల్ ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీటర్. సో ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ మీటర్ ఇమేజ్ ఇచ్చాం కదా, ఇది ఏ టైప్ అంటే మెకానికల్ రెజొనెన్స్ టైప్. ఓకేనా, మెకానికల్ రెజొనెన్స్ టైప్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఇది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సెన్సిటివిటీ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ ఉన్న వాటిలో సెన్సిటివిటీ, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సెన్సిటివిటీ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్. సో సెన్సిటివిటీకి యూనిట్ ఏంటంటే ఓమ్ పర్ వోల్ట్. ఓకేనా, ఓమ్ బై వోల్ట్. ఓకే, ఓమ్ పర్ వోల్ట్ లేదా ఓమ్ బై వోల్ట్ అనమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో సెన్సిటివిటీ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఏ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్. సో మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము, సెన్సిటివిటీ అంటాము. దాని యూనిట్ వచ్చేదానికి ఓమ్ పర్ వోల్ట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్, వై 2 straight holes ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద అల్యూమినియం డిస్క్ ఇన్ ఎనర్జీ మీటర్. సో ఇది మనకు 3వ సారి ఎనర్జీ మీటర్ గురించి అడుగుతున్నారు. క్రీపింగ్ ఎర్రర్కి సంబంధించింది ఇది కూడా.
సో ఎందుకు 2 హోల్స్ అనేవి డైనమికల్లీ ఆపోజిట్ సైడ్లో చేస్తామని చెప్పి ఇందాక మనకు ఇంకొక క్వశ్చన్లో కూడా వచ్చింది కదా. సో ఎందుకంటే టు అరెస్ట్ ద క్రీపింగ్ ఎర్రర్. సో క్రీపింగ్ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి, తీసేయడానికి మనం ఈ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామన్నమాట అల్యూమినియం డిస్క్ మీద. ఓకే, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్? సో ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ కనపడుతుంది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ ఏంటది? అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, మనకి మొత్తం కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ మనకి ఇచ్చిందైతే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్, వై డాంపింగ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్? సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో అంటే డాంపింగ్ ఫోర్స్ అనేది ఎందుకు? ఇందాక నుంచి మనం చెప్తానే ఉన్నాం, ఇందాక కూడా వచ్చింది డాంపింగ్ అనేది. ఎందుకంటే అరెస్ట్ ద నీడిల్ వితౌట్ ఆసిలేషన్స్. సో ఆ నీడిల్ లేదా పాయింటర్ అనేది ఆసిలేట్ చేయకుండా స్మూత్గా వెళ్ళి మనకి ఎంతైతే మెజర్ చేస్తున్నామో ఆ వాల్యూని చూపించాలి అంటే, అక్కడ వరకు వెళ్ళి ఆగాలి అంటే మనకి ఆసిలేషన్స్ అనేవి ఉండకూడదు. సో దానికోసం మనం డాంపింగ్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆన్సర్ ఏంటి? అరెస్ట్ ద నీడిల్ వితౌట్ ఆసిలేషన్స్. ఓకేనా, ఆసిలేషన్స్ లేకుండా ఆ నీడిల్ అనేది కరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాల్యూని చూపించడానికి ఈ డాంపింగ్ అనేది ఉపయోగిస్తాం, డాంపింగ్ ఫోర్స్ అనేది. నెక్స్ట్ 28th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్ కోర్ ఇన్ ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్? సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో సాఫ్ట్ ఐరన్ కోర్ అనేది ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు? ప్రొవైడ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్. సో ఎందుకు ఉపయోగిస్తాం దీన్ని? యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్. సో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మనం ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ అనేది మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగిస్తాం అన్నమాట. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్, విచ్ పారామీటర్ ఈజ్ ద కాజ్ ఫర్ లోడింగ్ ఎఫెక్ట్ ఆన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్? సో లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉందంట, ఆ ఇన్స్ట్రుమెంట్ పడుతూ ఉందంట, దానికి కారణం ఏంటి? ఏ పారామీటర్ అనేది ఆ లోడింగ్ ఎఫెక్ట్కి కారణం అవుతుందంటే లో సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ తక్కువగా ఉండటం వల్ల లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఇన్స్ట్రుమెంట్ మీద పడుతూ ఉంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, నేమ్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ కనపడుతుంది కదా, ఇది ఏ టైప్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నాడు? అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. సో ఇదేం ఇన్స్ట్రుమెంట్? అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 31 క్వశ్చన్, విచ్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెవల్యూషన్ పర్ మినిట్ ఆఫ్ ఎ మోటార్? సో మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతుంది అని మెజర్ చేయడానికి ఉపయోగించే మీటర్ ఏంటి అంటే టాకోమీటర్. సో టాకోమీటర్ అనేది ఎంత స్పీడ్ తిరుగుతుంది అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ అనేది చెప్తుంది అనమాట. ఆర్పిఎం మెజర్ చేయడానికి మనకి టాకోమీటర్ అనేది ఉపయోగిస్తాం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32 క్వశ్చన్, హౌ టు ఐడెంటిఫై ద మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్? సో మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే నో టెర్మినల్ మార్కింగ్. అంటే దాని మీద టెర్మినల్స్ మీద ఎటువంటి మార్కింగ్ అనేది ఉండదు. అంటే ప్లస్ మైనస్ అని కానీ లేదా ఫేజ్ న్యూట్రల్ అని కానీ ఇట్లా ఎటువంటి మార్కింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఏసీకి పొలారిటీ ఉండదు కదా. సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్తో మనం ఏం మెజర్ చేస్తాం? ఎక్కువ ఏసీ క్వాంటిటీని మెజర్ చేస్తాం. ఏసీ క్వాంటిటీ అయితే యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఓకేనా, అందుకని దానికి టెర్మినల్ మార్కింగ్ ఏమీ ఉండదు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్, విచ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్? సో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే టాంజెంట్ గ్యాలనోమీటర్. ఓకేనా, టాంజెంట్ గ్యాలనోమీటర్ అనేది అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ మూమెంట్ ఆఫ్ పాయింటర్ ఇన్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్? సో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ కదలటానికి అవసరమయ్యే ఫోర్స్ ఏంటి అంటున్నారు. ఏం ఫోర్స్? మనకి డిఫ్లెక్టింగ్ ఫోర్స్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకు ఒకసారి రిపీట్ అయింది. సో డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది ఏంటి? పాయింటర్ని కదిలించడానికి ఉపయోగపడే ఫోర్స్ ఏంటి? డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 35th, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్? సో ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది? రిజిస్టర్స్ ద క్వాంటిటీ. సో క్వాంటిటీని రిజిస్టర్ చేస్తుంది. ఇందాక దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాం కదా, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఎనర్జీ మీటర్. సో అది రిజిస్టర్ చేస్తుంది మొత్తం. సో ఇంటిగ్రేట్ చేసి రిజిస్టర్ చేస్తుంది అనమాట క్వాంటిటీని.
సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36th క్వశ్చన్, విచ్ పొజిషన్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజింగ్ గ్రావిటీ కంట్రోల్ రీడ్స్ యాక్యురేట్లీ. సో ఇక్కడ విచ్ పొజిషన్, ఏ పొజిషన్లో గ్రావిటీ కంట్రోల్ని ఉపయోగిస్తామంటే వర్టికల్ పొజిషన్. ఇది కూడా మనకి సెకండ్ టైం రిపీట్ అయింది క్వశ్చన్, ఇది వర్టికల్ పొజిషన్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఇంతకుముందు ఎగ్జామ్లో రిపీట్ అయినవి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ వాటిని తీసి మరీ ఇస్తున్నాను మీకు. సో వర్టికల్ పొజిషన్లో ఉపయోగించవచ్చు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37th క్వశ్చన్, విచ్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ బై అన్ ఎలక్ట్రోడైనమో టైప్ ఇన్స్ట్రుమెంట్. సో ఎలక్ట్రోడైనమో టైప్ ఇన్స్ట్రుమెంట్తో ఏ క్వాంటిటీని మెజర్ చేస్తామంటే పవర్ని మెజర్ చేస్తాం. అందుకనే ఎప్పుడైనా పవర్ మెజర్ చేయడానికి ఉపయోగించే మీటర్ అంటే డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. సో ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అనేది దేన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం, పవర్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అచీవ్ మ్యాక్సిమం యాక్యురసీ ఇన్ మెజర్మెంట్ యూజింగ్ ఎన్లాగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఎన్లాగ్ ఇన్స్ట్రుమెంట్లో మ్యాక్సిమం యాక్యురసీ తీసుకొని రావడానికి ఏం ఉపయోగిస్తామంటే కీప్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ని పెంచితే మనకి మ్యాక్సిమం యాక్యురసీ అనేది వస్తుంది. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు మెజర్ 10 milliamps విత్ 1 milliamp మీటర్ రెసిస్టెన్స్ ఆఫ్ 27 ohms. సో ఇక్కడ 10 milliamps ఉపయోగిస్తున్నాము కరెంటు. ఓకే, రెసిస్టెన్స్ వచ్చి 27 ohms ఉంది. ఇక్కడ ఏం చేసి షంట్ రెసిస్టెన్స్ ఎంత అయితే కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ చిన్న ఫార్ములా ఇచ్చాను, మీరు దీన్ని వాల్యూ చేస్తే క్యాలిక్యులేషన్ మొత్తం ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఎంత వస్తుంది వాల్యూ, 3 ohms అనేది వస్తుంది. క్యాలిక్యులేషన్ మొత్తం ఇచ్చాను, మీరు జస్ట్ చేసి చూడండి, ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.